శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 14వ అధ్యాయంలో ఉన్నామండి. మనము 13వ అధ్యాయంలో బాబా గారు రోగాల్ని ఏ విధంగా నయం చేశారనే దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఇందులో బాబా గారు వేడుకుంటే ఏ విధంగా జరుగుతుందనేది నాందేడ్ నివాసి రతన్జీ వాడియా, మాలా సాహిబాను యోగి, దక్షిణ మీమాంస వీటి గురించి బాబా గారు ఈ 14వ అధ్యాయంలో చెప్తారండి. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదం అనేక అసాధ్య రోగములను ఎట్లు నయం చేసినో వర్ణించింది. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనే వారికి బాబా ఆశీర్వదించి సంతానము ఎట్లు కలుగజేసేదో మనం తెలుసుకుందాం. ఇందులో ఈ యోగేశ్వరుని జీవితం లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా ఉంటున్నాయి. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినానో అన్నీనూ మధురంగానే ఉంటాయి. వారి జీవితము మూర్తిభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు చెప్తేందుకున్న నిమిత్తము వాణిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంలో బోధించుచుండిరి. బాబా గారు భక్తులు అనుభవిస్తున్న వాటిని బాబా కథల రూపంలో చెప్తూ ఉండేవారండి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంలో బోధించేది. క్రమముగా అవి అసలైన మమతనకు మార్గమునకు చూపును, అసలైన మతమునకు మార్గాల్ని చూపించేవండి. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలేనని బాబా ఉద్దేశము. అంతే కదండి, అందరూ కూడా బాబా గారు ఎలాగండి అందరూ బాగుండాలి అనేది బాబా గారు, నా బిడ్డలందరూ బాగుండాలి అని ఒక తల్లి కోరుకున్నట్టుగానే మన సాయి తండ్రి కూడా అందరి కోసము ఆయన ఆరాటపడేవారండి. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారు మన కోసమే అన్నీ చేస్తున్నారు. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయం అనగా ఆత్మసాక్షాత్కారము సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది కాబట్టి దానిని సహాయంతో భక్తి అవలంబించుకోవాలి. మనకి ఈ మానవ జన్మ లభించింది ఎందుకండి? మనం మంచి మార్గంలో ఎంతో కొంత మంచి చేసుకుని ఉంటేనే మళ్ళీ మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మలోకి వచ్చిన తర్వాత మా కృతజన్మ వాసనలు ఉన్నా వాటిని నిర్మూలించుకోవడానికి భగవంతుణ్ణి నిరంతరము స్మరించుకోవాలి, భగవంతుణ్ణి జ్ఞప్తించుకోవాలి మనము. కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలెను. కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయాలను దాని ముఖ్య ఉద్దేశమైనను మోక్షమును సంపాదించుకోవాలి. మనం ఎప్పుడూను అంటే కృతజన్మ ఇదితో మనకి ఒక మానవ జన్మ వచ్చిందంటే ఎంతో మనం కొంచెం పుణ్యం చేసుకుంటేనే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో పాపం పుణ్యం అనేది ఉంటుంది, కృతజన్మ కర్మ కూడా ఉంటుంది. వీటిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? భగవన్నామస్మరణతో పాటు భగవంతుడిది మనము ముక్తి మార్గంలో వెళ్ళడానికి ఆయన మనకి ప్రసాదించిన జ్ఞాపకాలతో, ఆయన స్పందనతో, ఆయన ఆశీర్వాదాలతోనే మనం జీవించాలి. జీవించినప్పుడు మనకి ఎటువంటి భయము బాధ ఏమి ఉండవండి. కాబట్టి మన ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవిత ఆశయాలను దాని ముఖ్య ఉద్దేశాలను తెలుసుకుంటూ మన మోక్షాన్ని సంపాదించుకోవాలి. ప్రతి నిత్యము సాయి లీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. మనము ఆ యొక్క సాయి నామస్మరణ చేసుకోవడం వల్ల మనం నిరంతరము ఆయన్ని చూడగలుగుతాము. నీ మనసున్న వారిని రాత్రింబవళ్ళు జప్తేందించుకునిన ఈ ప్రపంచములోని శ్రీ సాయిని అవగాహనము చేసుకున్నచోను నీ మనసులోని చాంచల్యమంతయు పోవును. ఏంటంటే ఈ ప్రపంచంలోని శ్రీ సాయి అవగాహనము చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యం అంతా పోతుందండి. ఎవరైతే ఈ భగవన్నామస్మరణతో సాయి 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 అని నిరంతరము స్మరిస్తూ ఆయన్నే వాళ్ళ హృదయం నిండుగా పెట్టుకుని ఉంటారో వాళ్ళలో ఉండే చంచల్యం అంటే రకరకాల భావాలతోని మనస్తాపంతోనే ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోతాయి అంటారండి బాబా గారు. వీటిలన్నీ కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యానందమును కలుగజేయును. చూడండి బాబా గారు మనకి ఏం చేస్తారండి? శుద్ధ చైతన్యానందాన్ని కలుగజేస్తారు. ఈ విధంగా ఉంటే
అలాగే నాందేడ్ పట్టణ నివాసియకు రతన్జీ గారు ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించిన తర్వాత నైజాము ఇలాకాలలోని నాందేడ్లో పార్సీ వర్తకుడు ఒకడు ఉండేను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము సంపాదించాను, పొలములు తోటలు సంపాదించాను, పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యములతో తొలుతూగుచుండెను. ఆయనకి రతన్జీ గారికి చాలా చాలా ఆస్తి ఉందంటండి, చాలా కోటీశ్వరుడు ఆయన, చాలా చాలా సంపాదించేశాడంటండి. తోటల బండ్లు గుర్రాలు, అప్పుడు బండ్లు గుర్రాలు అంటే కార్లతో సమానం అండి, కార్లు ఉన్నట్టు అనమాట. అంత ఐశ్వర్యవంతుడండి ఆయన. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, చాలా మంచి వ్యక్తిగా, చాలా సంతోషంగా తృప్తిగా ఉండేవాడు అంటే ఎవరైనా చూసడానికి కానీ ఆయన అంత ఇదిగా ఉండేవారు. కానీ లోపల వాస్తవనకు అట్లుండేవారు కారు. ఈ లోకంలోని పూర్తి సుముఖముగానున్నవారు నొక్కరును లేరు. అంతే కదా మరి. ఈ లోకమునందు పూర్తిగా సుఖముగా ఉండేవారు ఎవరున్నారండి? ఎంతున్నా కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. పైకి ఆయన అంత గంభీరంగా, అంత హాస్యపరుడు, అంత కోటీశ్వరుడు అయినా కానీ పైకి చాలా బాగా కనిపించేవారు. కానీ ఆయన లోపల ఎంతో దిగులు పడిపోయేవారంటండి. ఎంత దిగులు పడిపోయేవారంటే అంత దిగులు పడిపోయేవారంటండి ఆయన. ఎందుకంటే ఆయనకి సంతానం లేదండి. సంతానం కోసం ఇదంతా ఆయన దాన ధర్మాలు చేసేవారంటండి. వస్త్రదానము, అన్నదానము అన్నీ చేసేవారంటండి. అందరికన్నీ విధములుగా సహాయం చేసేవారు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకునేవారు. ఆయన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఈయన చాలా మంచివారు, మంచి పనులు చేస్తాడు, ఆయన చాలా మంచి వ్యక్తి అని అనుకునేవారు. కానీ ఆయన మనసులోని బాధని ఎవరికి తెలుసండి? ఆ భగవంతుడికే తెలుస్తుంది. అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడని అనుకునేది. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవడం వల్ల నిరుత్సాహంగా ఉండేవాడు. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకార. అంతే కదండి మరి. మనకి ఇప్పుడు ఇందులో ఏది ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. ఆ లోటుతో ఆయనకి ఎంతున్నా కూడా ఆ మనస్సు అనేది అసంతృప్తితో ఉంది. ఆయనకి కావలసింది వస్తే కానీ ఆయన తృప్తి చెందడు, ఆయన తృప్తిగా ఉండడు. కానీ చూడడానికి అందరికీ చేయడానికి ఆయన చాలా తృప్తిగా కనిపిస్తున్నాడు. కానీ ఆయనలో ఆ లోటు ఉండిపోయింది ఆ మనసులో. అది ఎవరు తీర్చాలండి? ఆ భగవంతుడే తీర్చాలి, ఆ బాబాగారే తీర్చాలి. అలా ఆయన అలా ఉన్నాడండి. అలంకారం లేని రచితని జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళాహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. అతనికి సంతానం లేదు, అన్నీ ఉన్నాయి, కానీ దీనికోసం ఎక్కువగా చింతిస్తూ ఉండేవారండి. మరి ఆయన ఆ చింతన తీరుతుందా? బాబాగారు ఏ రకంగా ఆశీర్వదిస్తారా ఆయన్ని? మళ్ళీ రేపు తెలుసుకుందామండి 14వ అధ్యాయంలో. సాయిరామండి.